లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభు బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యాల కార్యక్రమానికి స్వాగతం. విష్ణు ధర్మోత్తర పురాణాల్లో నిర్గుణ లక్ష్మి గురించి చెప్పుకుంటాం. పౌరాణిక రహస్యాని పురాణ పృష్టాని చ వ్యాసాది మునిరుక్తాని సుయింతాంభో మహాశయాః సుయింతాంభో మహాశయాః. ఎవ్వరూ చూడని విధంగా లోకం అంతా నిత్యము చూసే ఏ తల్లి అయితే ఉందో ఆ తల్లిని లక్ష్మి అన్నారు. ఈ లక్ష్మి ప్రధానంగా రెండు రకాలు. ఈ విషయం విష్ణు ధర్మోత్తర పురాణం ప్రత్యేకించి చెప్పింది. అందులో సధర్మ విధర్మ సగుణ నిర్గుణ రెండు రకాలు. అందులో సగుణావతారాలు ఇప్పటికి 7 జరిగాయని చెప్పుకున్నాం. ఇది ఏ పురాణం చెప్పలేదు. మళ్ళీ 7 మన్వంతరాలను 7 సార్లు ఉద్భవించింది. ఈ నిర్గుణావతారాల గురించి చాలా పురాణాలు చెప్పాయి. ఇందులో ప్రత్యేకించి చెప్పబడ్డాయి. ఇందులో వజ్రభూపాలుడు అడిగాడు మార్కండేయ మహర్షిని, మహానుభావ సా సదేహ విదేహ చ సగుణ నిర్గుణా చ సా అన్నాడు. మహర్షి, లక్ష్మీదేవి 2 రకాలుగా విన్నా నేను. సదేహ విదేహ చ దేహంతో ఉన్న లక్ష్మి, దేహం లేని లక్ష్మి. అందరికీ ఉంటాయి ఈ దేహాలు. సరస్వతి అంతే, దేహంతో ఉన్న సరస్వతి వేరు, దేహం లేని సరస్వతి వేరు. పుస్తకాలు ఉన్నాయనుకోండి, అది విదేహ లక్ష్మి. వేదాలు ఉన్నాయనుకోండి, విదేహ లక్ష్మి. పురాణాలు విదేహ లక్ష్మి, దేహం లేని లక్ష్మి. దేహం కాకుండా అక్కడ మరో రూపంతో ఉంటుంది. దేహంతో చేతులు వీణ పట్టుకుని పద్మ మీద కూర్చుని స్ఫటికమాల ధరించి ఉన్న లక్ష్మి సదేహ లక్ష్మి. ఏవీ లేకుండా ఈ పురాణాదులు కావ్యాలు ఇవి విదేహ లక్ష్ములు. అదే సగుణము నిర్గుణము. అది ఏమిటి విదేహ లక్ష్మి, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని అడిగితే మార్కండేయ మహర్షి విష్ణు ధర్మోత్తర పురాణం మొదటి భాగంలో 41వ అధ్యాయంలో చెబుతున్నాడు. సా కాంతి సా ధృతిశ్చ శ్రీ సా ప్రభా చ సనాతని తుష్టి పుష్టి ప్రజ్ఞా స్వధా మేధా సరస్వతి. ప్రజ్ఞా స్వధా మేధా సరస్వతి ఇవన్నీ లక్ష్ముటండి. తుష్టి నీకు సంతోషమే మహాలక్ష్మి అండి. నిత్యము హాయిగా ఉన్నాం అనుకో, అంత మించి లక్ష్మికి ఏముందండి. ఎంత డబ్బు ఉన్నా హాయి ఉండదు. మహా ఆనందంగా ఉన్నాడు, అదొక లక్ష్మి, ఆనంద లక్ష్మి. మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్య లక్ష్మి. ఇవన్నీ దేహము లేని లక్ష్ములు ఇవన్నీ. సా కాంతి ముఖంలో వర్చిస్తుంటుంది కొంతమంది ముఖంలో, అది లక్ష్మి. కొంతమంది మంచి అందంగా ఉంటారు, అది లక్ష్మి. ఈ విదేహ లక్ష్ములు అంటారు. దేహం లేకుండా అసలు ఈ ప్రపంచంలో లక్ష్మి ఒక్కళ్ళే అవడానికి ఎవరు లేరు. ఉన్న శక్తి లక్ష్మి. ప్రతి జాతానికి నీరు లక్ష్మి, అగ్ని లక్ష్మి, భూమి లక్ష్మి. ఇవన్నీ కూడా నిర్గుణ లక్ష్ములు, విదేహ లక్ష్ములు. తుష్టి పుష్టి ప్రజ్ఞ తెలివితేటల లక్ష్మి. వాడి దగ్గర గొప్ప తెలివితేటలు ఉన్నాయంటే ఆ తెలివితేటల మూలంగా మంచి డబ్బు సంపాదిస్తాడు కదా. వకీలుగా ఉండి, ఓ లాయర్గా ఉండి, అది లక్ష్మి. అంటే లక్ష్మి డబ్బు రూపంగా ఒక్కటే అనుకుంటున్నాను కాదు. ధైర్యం లక్ష్మి, శౌర్యం లక్ష్మి, పరాక్రమం లక్ష్మి.
ఇవన్నీ లక్ష్ములేనయ్యా అని చెబుతూ ఆ మార్కండేయ మహర్షి చెబుతున్నాడు. రాజశ్రీ భూపాలానాం, రాజ్యలక్ష్మియ్యా వజ్రభూపాల, నువ్వు ఇంత రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నావు అంటే నీ లక్ష్మి రాజ్యరూపంగా భరించిందయ్యా నిన్ను. మనం ఉంటున్నట్టు హాయిగా బట్టలు ఉన్నాయనుకో, వస్త్రలక్ష్మి, వస్త్రలక్ష్మి. ఇలా హాయిగా కాంతి ఉందనుకో, ఇది కాంతి లక్ష్మి. ఏది లక్ష్మి కాదు చెప్పండి? ఆయుష్ బాగా ఎక్కువ కాలం బతుకుతున్నాడు, ఆయుర్లక్ష్మి. లక్ష్మి కానిది అంటూ ప్రపంచంలో ఏం లేదు. ఇవన్నీ నిర్గుణ లక్ష్ములు, విదేహ లక్ష్ములు అన్నారు. స్వర్గశ్రీ స్వర్గతానాం చ, స్వర్గంలో అనేక భోగభాగ్యాలు ఉంటాయనుకున్నాం కదా, అది లక్ష్మి, స్వర్గరూపంగా ఉన్న లక్ష్మి. భూలక్ష్మి అంటే పంట లక్ష్మి, పంటలు పండుతున్నాయి, దాని మూలంగా రైతు అది అమ్ముకుంటాడు, డబ్బు తెచ్చుకుంటాడు, మళ్ళీ పంటలు వేస్తున్నాడు, అది లక్ష్మి. అంటే ఏ శక్తి అయితే ఉందో, ఏ శక్తి మూలంగా నీ బ్రతుకు తెరువు ఉందో, నీ ఉద్యోగం ఉందో, అదంతా లక్ష్ములు. మనం చేసే ఉద్యోగం లక్ష్మి. ఆ ఉద్యోగం సక్రమంగా చేసావా, న్యాయంగా చేసావా, బాధ్యతగా చేసావా, నేను లక్ష్మి అనుగ్రహిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ప్రతి పని లక్ష్మీ స్వరూపమే అంటున్నాడు మార్కండేయ మహర్షి. బుద్ధి బుద్ధిమతాం దేవి, బుద్ధిమంతునికి బుద్ధే లక్ష్మిటండి. బుద్ధి జీవనం, మనందరం బుద్ధి జీవనం. మనం బుద్ధి చేతే బతుకుతున్నాం, బుద్ధి చేతే ఎలా ఉండాలో తెలుసుకుంటున్నాం, బుద్ధి చేత అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం మనం. అదే లేకపోతే ఏముంది మనకి, ఏమీ లేదు, జడులం. చెట్టుకి బుద్ధి లేదు, అలాగే ఉంటే పడి ఉంటుంది. శిఖావన్నవు, అగ్నికి దానికి మంట లక్ష్మిటండి. ఈ విభాగం ప్రత్యేకించి చెప్పబడింది ఇందులో. అందుకని మంటని కాలుతో తన్నకూడదు, ఎందుకంటే లక్ష్మీ స్వరూపం అది. మన ఆధ్యాత్మిక జగత్తు, మన హిందూ ప్రపంచం, మన భారతీయ సంప్రదాయం అణువులో పరమాణువులు లక్ష్మి చూడమన్నారు, ప్రతి దాంట్లో దైవాన్ని చూడమన్నారు. ఆ కాంతి లేకపోతే మన బ్రతుకులు లేవు, మంట లేకపోతే ఏముంది మనకి? చిన్న లైటర్లో బంధించాను దానిలో మంటని, ఇలా అంటున్నా టక్కన గ్యాస్ పెరుగుతోంది. చిన్న కణంగా పరమాణువుగా బంధించే లక్ష్మి మనం హాయిగా వాడుకుంటున్నాం. అది వెలుగుతోంది కనుక నువ్వు వంట చేసుకుంటున్నావు. గ్యాస్ అయిపోతే ఈ వంట లేకపోతే ఏం చేద్దావు నువ్వు? కనుక శిఖావన్నవు, అగ్నికి దాని శిఖే లక్ష్మిట. ప్రభా సూర్యే, సూర్యునికి ఆయన కాంతి లక్ష్మి. ఆయన కాంతి ఉంది కనుకనే ఆయనకు ఒక పోస్ట్ ఉంది. ఆ కాంతి లేకపోతే పోస్ట్ లేదు. వాక్కు లేకపోతే మాట్లాడనిస్తారా? పండితుడికి కవికి వాక్కు లేకపోతే సభలో గౌరవం లేదు. కాళ్ళు లేకపోతే, శక్తి లేకపోతే నడవగలమా? ఆ శక్తి లక్ష్మి. జ్యోత్స్నా చంద్రే ప్రకీర్తిత, చంద్రుల్లో వెన్నెలే లక్ష్మి. ఆ వెన్నెట్లో ఔషధాలు ఉంటాయి. కొంతమందికి పడదు, కొంతమందికి పడుతుంది. చంద్రిక ఆయనకి లక్ష్మి. అది నీ అందం నీకు లక్ష్మి. కాంతి తారాగణ ప్రోక్త, నక్షత్రాలకి వాని కాంతే లక్ష్మి. ఆ నక్షత్రం, అరుంధతి నక్షత్రాన్ని చూస్తున్నాం, దానికి కాంతి ఉంది కానీ చూస్తున్నావు. అయితే నువ్వెవరు చూస్తావు, నీకెవరు చూపెడతాడు? అక్కడికే కనపడగా ఉంటుంది లక్ష్మి. కానీ నక్షత్రాలకు వాని కాంతే లక్ష్మి అన్నారు. సా సిద్ధి సర్వకర్మణం, ఆ కాంతే. నువ్వు ఏ పని చేయాలంటే కాంతి ఉండాలండి. కాంతి లేకపోతే మన మనుషులు కనపడతామా? కాంతి లేకపోతే, అంటే విద్యుత్ శక్తి లేకపోతే మన బ్రతుకుందా ఇదాళ? ఒకరోజు కరెంటు పోతే చాలు, అయ్యో ఫ్యాన్ లేదు నీకు బాధపడిపోతున్నామే. నీకు కనిపించిన కాంతి అది విద్యుత్ శక్తి, కనిపించిన కాంతి. ఇప్పుడు లైటు కాంతి ఇలా కనిపిస్తుంది, ఈ దీపం వేరు. కానీ కనిపించకుండా కూడా నీ సేవ చేస్తోంది లక్ష్మి. నేను లక్ష్మి సేవిస్తోంది. విద్యుత్ మూలంగా, ఏసీ మూలంగా, ఫ్యాన్ల మూలంగా, ఇంట్లో మిక్సీల మూలంగా నిన్ను సేవిస్తోంది విద్యుత్ శక్తి. అది లక్ష్మి. నీ ఇంటికి అదే లక్ష్మి. ఇంకా అంతేకాక వృక్షాలకు ఫలాలు లక్ష్మీ స్వరూపం అంటున్నారు. కర్షకానాం తథా సీత, రైతు నాగేటికి పూజ చేస్తాడు. నాగలికి కనుమ పండుగ నాడు నాగలికి కడిగి పూజ చేసి, ఎద్దుల్ని కడిగి పూజ చేస్తాడు. వాడు మంచి ఆహారం పెడతాడు, నెలలో మంచి తాళ్ళు కడతాడు.
ఎందుకని వాళ్ళకి లక్ష్ములు. ఆ నాగలు లేకపోతే వేళ ట్రాక్టర్ వస్తే కానీ పూర్వం నాగలే. ఆ నాగలికి కడిగి దానికి బొట్టు పెట్టి పువ్వు పెట్టి వారి పూర్వంలో. నీ చేసే పనిముట్టు ఏదైతే నీ పాట లక్ష్మణుడు, నీ పెన్ను నీకు లక్ష్మి. దాని పెన్ను కాదు, అంత టైపింగే, టెలిఫోన్లో టైపింగే, అదే నీకు లక్ష్మి. ఈ ఫోటోగ్రఫీ లక్ష్మి నీకు. ఫోటోగ్రఫీలో అయితే బ్రతుకులే ఉన్నాయి ఈవేళ. కానీ ప్రతి చరాచర జగత్తులో నువ్వు ఏ శక్తి చేత నువ్వు బతుకుతున్నావో ఆ శక్తి లక్ష్మి అంటున్నాడు మార్కండేయ మహర్షి వజ్రభూపాలుడికి. గోమూత్రే అయితే ఇంకా ఎక్కడ ఉందయ్యా లక్ష్మి? లక్ష్మీభూతులు చెప్పాలంటేట కృష్ణ పరమాత్మకైనా సాధ్యం కాదట. లక్ష్మి లేని చోట్ల ఎట్టండి. అయితే కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల ఉంది, కొన్ని చోట్ల తక్కువ రకంగా ఉందట. ఎక్కడుందట? వృక్షాలకు ఫలాల రూపంగా ఉందట. ఆ మామిడి చెట్టు కాసినంత కాలం దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. మామిడికాయ, ఆవకాయ మామిడి పండు కోసం, అది కాస్త గొడ్డుకుపోయింది, అయినా దాన్ని రొట్ట కోసం తిరుగుతూ ఉంటాం. పండుగ వస్తే తోరణాలు కట్టడం కోసం. అది లక్ష్మి. నువ్వు ఇంట్లో ఉపయోగించిన ప్రతి చిన్న వస్తువు చీపురు కట్ట లక్ష్మి అంటే ఇంకేం చెప్పండి? ఇల్లు శుభ్రం చేస్తోందా? అందుకే చీపురు కట్టిన కాలుతో తన్నద్దన్నారు పూర్వీకులు ప్రతి దాంట్లోంచి లక్ష్మిని చూశారు. పొత్రాన్ని తన్నద్దన్నారు, కొబ్బరికాయని తన్నద్దన్నారు. కొబ్బరి చెట్లు ఉన్నాయి వాడికి, కొబ్బరి తోట, వాడు కొబ్బరి తోటే లక్ష్మి, కొబ్బరికాయే లక్ష్మి. వాడు అది అమ్ముకుంటున్నాడు, దానివల్లే వాడు హాయిగా బ్రతుకుతున్నాడు. నీ జీవనానికి ఏది ఆధారమో అది నీ పాలక లక్ష్మి అని చెబుతున్నాడు మార్కండేయ మహర్షి. గోమూత్రే సర్పశిక్షేరే, గోవు యొక్క మూత్రంలో లక్ష్మీదేవి ఉంటుంటుంది. ఆవుట తపస్సు చేసిందిట, 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసింట. బ్రహ్మగారి ప్రత్యక్షం అయ్యాట. ఏం కావాలి గోమాత అన్నట్ట. నేను 10 మందికి ఉపయోగించేలా నన్ను మనసు మహానుభావ అన్నట్టండి. అందుట ఎవరైనా కోరుతారా? ఇప్పుడు దాకా రాక్షసులు ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, నాకు అది చావు లేకుండా చేయి, ఇంత డబ్బు కావాలి, ఇంత ఆయుష్ కావాలి అని కోరేరు తప్ప ఎవరైనా ఏ ఒక్కళ్ళైనా నేను లోకం కోసం బతికేలా చేయించిన ఎవరైనా కోరేరా వరం? కొన్ని వేల మంది తపస్సులు చేశారే, 1,00,000 మంది తపస్సులు చేశారే. నా దేహము లోకానికి ఉపయోగించేలా చేయి మహానుభావాన్ని కోరింది ఆవు. 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి. ఎంత తెలివి తక్కువదో అనుకుంటాం పప్పులో కాళీసాం. అమ్మ తథాస్తు అన్నట్ట. అందుకనే గోధుమాతని ఇంట్లో సేవిస్తే మహాపుణ్యం చెప్పబడుతోంది. ఈ ఆవు ఈ భూమిని మోస్తూ ఉంటుంది. గోభి విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాచకై అలుబ్ధై దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ, సప్తభి ధార్యతే మహీ. ఈ భూమి భూకంపాలు లేకుండా మనకి చల్లగా ఉంది అంటే 7 కాపాడుతున్నట్ట. గోభి మొదట ఆవులు కాపాడుతున్నాయండి. గో క్షీరం మూలంగా, గో ఘృతం మూలంగా, నెయ్యి మూలంగా, గో పెరుగు మూలంగా, ఆవు పేడ మూలంగా, ఆవు మూత్రం మూలంగా ఈ లోకం కాపాడుతూ ఉంటా. గోభి విప్రైశ్చ వేదం చదువుకున్న వాళ్ళు, వేదైశ్చ వేదాలు లోకాన్ని కాపాడుతున్నాయి. సతీభి మహాపతివ్రతమైన అలామ శ్రీమూర్తులు, సత్యవాచకై నిరంతరము సత్యమే మాట్లాడేవారు, అలుబ్ధై లోభి కానివాడు, దానశీలైశ్చ దాన ధర్మాలు చేసేవాడు. ఈ 7 ఈ భూమి సముద్రంలో కలిసిపోకుండా కాపాడుతున్నట్ట. కనుక ఆ గోవుకి మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చారు. అందుకని గోవుని మన హిందువులు పరమ పవిత్రంగా చూడడం కారణం అది. అప్పుడు గోవా గంగాదేవి పరిగెట్టుకొచ్చాడు గోమాత దగ్గరికి. అమ్మా గోమాత, నీకు బ్రహ్మగారు వరం ఇచ్చాడు కదా, ఆయన దయవించి నన్ను కూడా నీ దేహంలో పెట్టుకోవా అని అడిగింది. అమ్మా నువ్వు గంగాదేవి, నువ్వేకు నాకంటే గొప్పదానివి, విరుదానా నాలో ఉంటానంటావు కాదమ్మా, నీ దేహం లోకోపకారం కావాలన్నావు కదా, అందుకు నన్ను కూడా నీ దేహంలో పెట్టుకుంటే నేను లోకాన్ని ఉపకరిస్తానమ్మా. ఎవరైనా ఇటువంటి వరం కోరుతామండి? సరేనమ్మా, అయితే నువ్వు నా పాలలో ఉండేది. అందుకని ఆవు పాలు తెల్లగా ఉంటాయి, గంగాని తెల్లగా ఉంటుంది. గంగాని తెల్లగా ఉంది కనుక ఆవు పాలలో దూరింది మరింత తెలుపు ఎక్కింది. ఎందుకని మహాపుణ్యాత్పురాల్లో కలిస్తే మనకి మంచి గుణాలు ఇంకా అబ్బుతాయి.
మామూలుగా గంగకు మామూలు తెలిపి ఉంది. ఎప్పుడైతే గోవులో దూరిందో, గో మహాపుణ్యాత్మురాలు 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసిందో, ఆ తపఫలం చేత మరింత చల్లబడిపోయింది. అందుకని గోక్షరం చాలా ముఖ్యము అన్నారు. యజ్ఞయాగాదుల్లో ఆవు పాలు అందుగా వేసుకోవాలన్నారు. శరదసప్తమి నాడు ఆవు పాలు పొంగించాలి. సరే, ఇదంతా చూసింది. గబగబా పరిగెట్టుకుంటూ వచ్చింది లక్ష్మీదేవి. అమ్మ 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 లక్ష్మీదేవి, లోక కుటుంబని, నువ్వు నా దగ్గరికి వచ్చేయటమ్మా. నిజమే, నేను లోక కుటుంబనే, కానీ నువ్వు లోకానికి ఉపయోగించమన్నాడు బ్రహ్మగారు తపస్సు చేత. నేను నీలో ఉంటే నేను కూడా లోకోపకారంగా పనికొస్తాను కదమ్మా. సరే, నీ దేహము, నీ ఆరోగ్యము, నీ డబ్బు, నీ విద్య 10 మంది ఉపయోగించని నాడు అది వృద్ధి పొందుతుంది. నీ డబ్బు నీ దగ్గర అయిపోతే కూర్చొని, నీ చదువు నీ దగ్గర అయిపోతే కూర్చొని, ఎవరికి అక్షముక్కైనా చెప్పకుండా ఉంటే బ్రహ్మరాక్షలుగా పుట్టారు. చరిత్ర చెబుతోంది, మనకి చరిత్ర చెబుతోంది. నీ దగ్గర 10 మందికి పంచావా నువ్వు నిలుస్తావు, పంచలేదా నువ్వే పోతావు. అప్పుడు లక్ష్మణ్ అలా అడిగితే, అమ్మా నా దగ్గర అన్నీ దేవతలందరూ వచ్చేసారమ్మా, మొత్తం దేహం అంతా ఇచ్చేసాను, నా ప్రతి రోమంలో ఉన్న దేవతలు ఉన్నారు, నువ్వు మళ్ళీ ప్రత్యేకించే స్థానం అడుగుతున్నావు, ఎలాగమ్మా అంటే, ఏదో ఉంటుంది చూడమ్మా, మరొకటి ఉంది, కానీ అందులో నిన్ను ఉండమనడానికి బాధగా ఉందమ్మా. పర్వాలేదు చెప్పు తల్లి. మన్మయే గోమయే, నా మలం ఉందమ్మా, ఆవు పేడ, అది ఒక్కటే స్థానం ఉందమ్మా ప్రస్తుతానికి, అందులో ఉంటావా? అమ్మ, ఇంతకంట సౌభాగ్యం మరి ఎక్కడైనా ఉందా? నాకు అదే ప్రసాదించమ్మా. లక్ష్మీదేవి చూసావా, ఆ లక్ష్మి నల్లగా ఉంటుందన్నారు. ఆ తర్వాత తెల్లపడింది వేరే విషయం, అది గోమయం నల్లగా ఉంటుంది కనుక ఆ తల్లి గోమూత్రే గోమయే చేయవా, ఆ గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది. మార్కండేయ ఈ పురాణం చెబుతోంది, విష్ణుధర్మత పురాణం చెబుతోంది. సరే, లక్ష్మి అక్కడ స్థానం ఇచ్చారు. ఇలా నర్మదా నది చూసింది, పరుగు పరుగులు వచ్చింది, ఇదంతా చూసింది. అమ్మ 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 నన్ను కూడా అమ్మ, గోమయం అంతా దానికి స్థానం ఇచ్చేసాను, నా దగ్గర ఏం లేదమ్మా. అమ్మ, గోమయం ఇచ్చేసావు, కాబట్టి నీ మూత్రం ఉంది కదమ్మా, నాకు అందులో స్థానం ఇయ్యమ్మా. ఏం గోమాత అండి, ఇటువంటి గోమాతను హింసించడం, ఇటువంటి గోమాతను కాళ్ళతో తనడం. మహాలక్ష్మే లోకాన్ని మోస్తోంది, భూమిని మోస్తోంది. అప్పుడు నర్మదా నది ఎర్రగా ఉంటుంది. సరేనమ్మా అంటే ఆ గోమాత మూత్రంలో ఈ నర్మదా నది దూరిందట. గోవుకి సర్వ శరీరంలోనూ ప్రతి అణువులోనూ పరమాణువులోనూ నర్మదా దేవతలందరూ ఉన్నారట. అందుకనే ఏం చెబుతున్నాడు, గోమూత్రే, ఆవు పేడలో ఆవు మూత్రంలో లక్ష్మీదేవి ఉంచుంటారు. అది నిర్గుణ లక్ష్మి, విదేహ లక్ష్మి. సర్పిషి, ఆవు నేతిలో లక్ష్మీదేవి ఉందట. దధ్ని, ఆవు పెరుగులో లక్ష్మీదేవి ఉంటుందట. క్షీర, ఆవు పాలలో లక్ష్మీదేవి ఉంటుంట. అందుకని వాటికి అంత పవిత్రత, పవిత్రమైన ద్రవ్యాలు, ప్రతి ద్రవ్యంలోనూ పసుపులో లక్ష్మీదేవి ఉంటుంది. ఇలాగా లక్ష్మీదేవికి అనేక విశేషాలు, అనేక స్వరూపాలు. ఒక చెట్టు ఉంది, చెట్టు నిండా ఫలాలు ఉన్నాయి, ఆ ఫలాలు ఫలలక్ష్మి అన్నారు. ఇంట్లో ఏ చిన్న అందమైన వస్తువు ఉన్నా అందులో లక్ష్మి ఉన్నట్టు లెక్క. ముగ్గు లక్ష్మి అన్నారు. ఇంటి ముందు రంగవల్లికలు ఎందుకు పెట్టాలి? లక్ష్మీదేవిని కొని తెచ్చుకోవడం కోసం పెట్టాలి. ఇంటి ముందు ఎవరింటి ముందు అయితే మంచి పొట్లు పెడతారో, రంగవల్లికలు వేస్తారో, అది లక్ష్మీ స్వరూపం అన్నారు. అందులో లక్ష్మీదేవి ఉంటుంది అన్నారు. ఇంట్లో అగ్ని లక్ష్మి, ఇంట్లో పాలు లక్ష్మి, ఇంట్లో పెరుగు లక్ష్మి, ఇంట్లో చద్దకుండా లక్ష్మి అన్నారండి. ఇంతకంటే ఇంకేముంది చెప్పండి. ఇంట్లో తర్వాణి కూడా ఉండేది పూర్వంలో, అదే కల్పతరు. అది అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా అన్నం లేకపోవడం ఉండదు. అర్ధరాత్రి గెస్ట్లు వచ్చినా కూడా శుభ్రంగా ఇంటి నిండా ఆవకాయ ఉంటుంది, ఆ సర్వానికి కూడా అన్నం తీయడం, ఆవకాయ కొంచెం నూనె వేయడం, శుభ్రంగా కలిపి తినడం. రోజు మిగిలినాను ఆ చద్దికుండా వేసేవారు. అమ్మ మాధవ కవళం తల్లి అని ముష్టివాళ్ళు వచ్చేవారు, వాడు కూడా ఇందులో అన్నం అందులో చారు పోసేవారు. అది చాలా బలం, పుష్టి. ఏ దేహానికైతే పుష్టినిస్తుందో, ఏ దేహానికైతే సత్వకాంతినిస్తుందో, ఏ బుద్ధి అయితే బాగా ప్రసరింపజేస్తుందో, ఎవరికైతే ఆరోగ్యం ఉంటుందో అవి పోయాయి, చద్దన్నాలు పోయాయి. టిఫిన్లు ఇడ్లీ, పూరి, దోశ అంతే. ఇవి తినకూడదు మరో అంటున్నాం, అవే తింటున్నాం. చద్దనం తినమని చెప్పింది పూర్వం శాస్త్రం, అది తిన్న మానేసాం.
కానీ ఇంట్లో ప్రతి చిన్న వస్తువులోనూ నువ్వు బతకడానికి ఉపయోగించే ప్రతి చిన్న వస్తువు లక్ష్మీ స్వరూపంగా మార్కండేయ మహర్షి వజ్రరూపాలకు చెప్పాడు. ఇది లక్ష్మి యొక్క నిర్గుణ స్వరూపము, విదేహ రూపము. ఇటువంటి లక్ష్మీ స్వరూపాలు ఈ మార్కండేయ మహర్షి చెప్పినటువంటి ఈ విష్ణుధర్మోత్తర పురాణంలో అనేక ఘట్టాల్లో కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పురాణ రహస్యాలుగా గ్రహించవలసిందిగా కోరుతూ స్వస్తి ప్రజాభ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో